ఇవాళ మన రెసిపీ వచ్చేసేసి స్వీట్ కార్న్ పలావ్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా కూడా మనం దీన్ని రెడీ చేసేసుకోవచ్చు. ఇది లంచ్ బాక్స్ కానీ అప్పటికప్పుడు ఏమైనా ఇన్స్టెంట్గా రెడీ చేసుకోవడానికి కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. సో మనం ఇప్పుడు ఈ కార్న్ పలావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ బాస్మతి రైస్ యాడ్ చేసి వాటర్ కూడా యాడ్ చేసి 1-2 సార్లు దీన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇక్కడ మనం బాస్మతి రైస్కి బదులు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. ఇలా ఒక 2 టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఇందులో మళ్ళీ వాటర్ యాడ్ చేసి ఒక అరగంట సేపు మనం దీన్ని నానబెట్టేసేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అలాగే 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసి హీట్ చేసుకోవాలి. ఇది హీట్ అయిపోయిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 2 బిర్యానీ ఆకులు, ఒక బిర్యానీ దినుసుల పువ్వు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, అలాగే చెక్క, లవంగ, ఒక నల్ల యాలక, 2 మామూలు యాలకులు అన్నీ వేసుకొని కొద్దిగా ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై అయిపోయినాక ఇందులో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఆనియన్ ముక్కలు కూడా వేసి కొంచెం ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ టొమాటో ముక్కలు, అలాగే ఒక 3 కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి మరొక 2 మినిట్స్ పాటు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం అరగంట పాటు నానబెట్టిన బాస్మతి రైస్, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం ఫ్రై చేస్తూ మిక్స్ చేసుకోవాలి. మనం దీన్ని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి అండ్ నిదానంగా తిప్పుతూ ఉండాలి. ఫాస్ట్గా తిప్పేస్తే మనకి రైస్ విరిగిపోయే ఛాన్స్ ఉంది. అండ్ ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత ఇందులో ఏ గ్లాస్తో అయితే మనం బాస్మతి రైస్ తీసుకున్నామో అదే గ్లాస్లో 1 వాటర్ యాడ్ చేసి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పుదీనా ఆకులు, కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసి మరొకసారి దీన్ని కలుపుకుంటే సరిపోతుంది. మనం బాస్మతి రైస్ కాకుండా నార్మల్ రైస్ తీసుకుంటే కనుక 1కి 2 గ్లాసుల చొప్పున వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి మనం మూత పెట్టేసేసి హై ఫ్లేమ్ మీద 1 విజిల్ పెట్టుకోవాలి. 2 విజిల్స్ పెట్టినా కూడా మనకి రైస్ అనేది మెత్తగా అయిపోతుంది. అందుకని 1 విజిల్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ అంతా అయిపోయినాక మనం మూత తీసి చూస్తే చక్కగా మన బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. ఒక 5 మినిట్స్ తర్వాత కనుక మనం దీన్ని సర్వ్ చేసుకుంటే చక్కగా పొడిపొల్లాడుతూ వచ్చేసేస్తుంది. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా మన టేస్టీ స్వీట్ కార్న్ పులావ్ రెడీ. దీన్ని రైతాతో కానీ లేదన్నా ఏమన్నా మసాలా గ్రేవీ కర్రీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది లంచ్ బాక్స్కి కానీ లేదా ఆఫ్టర్నూన్ మనం ఏదైనా లైట్గా ఫుడ్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా పులావ్ రెడీ చేసుకుంటే చాలా త్వరగా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రెసిపీ ఒక్కసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.